నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తుని పాప మిస్సింగ్ కేస్, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు 27 రోజుకు చేరింది. కథ కంచికి మనం ఇంటికి అన్న రీతిలో చాలామంది మాట్లాడడం వదిలేశారు. ఇంకేం అవసరం లేదు, తుని గురించి మాట్లాడక్కర్లేదు అని చెప్పి వదిలేశారు. కానీ ఈరోజే మనకు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది తుని గురించి. నేను నిన్న చేయలేకపోయాను, ఎందుకంటే దెర్ వాజ్ నో న్యూస్. కానీ ఇవాళ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది కాబట్టి కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియో ముందుకు తీసుకెళ్తున్నాను. మనం కథ నేపథ్యం తెలీదు, చాలా మందికి అర్థం కావట్లేదని కమెంట్స్ రాస్తున్నారు. ఒకసారి చెప్పాలంటే తుని సిహెచ్ అగ్రహారం దగ్గర 40 ఎకరాల పామ్ తోటలో 2.5 సంవత్సరాల జ్ఞానేశ్వరి, గణేష్ భవానీకి 2 పిల్లలు. దాంట్లో మొదటి పాప 2.5 సంవత్సరాల జ్ఞానేశ్వరి 11:50 మిస్సింగ్ అయింది. తర్వాత పోలీసులు ఎంత సెర్చ్ చేసినా 40 ఎకరాల పామ్ తోటని మొత్తం గాలించినా థర్మల్ డ్రోన్స్ని వాడినా కూడా పాప దొరకలేదు. చుట్టుపక్కల మనం చూసుకుంటే చెరువులు ఉన్నాయి, దాని తర్వాత బోర్ బావులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా పాప పడడానికి ఆస్కారం లేదని రూల్ అవుట్ అయిపోయింది. కొండ చెలువులు, క్రూర మృగాలు, అలాగే చూసుకుంటే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కి కూడా పాపకి ఏం అవ్వలేదు, క్షేమంగానే ఉంది, ఎక్కడ ఏమీ జరగలేదని రూల్ అవుట్ చేశారు ఈ కేసులో. ఇది కాకుండా తుని పాప పామాయిల్ తోట దాటిన తర్వాత 80 అడుగుల పెద్ద, అక్కడ చూసుకుంటే ఒక పర్వతంలాగా స్టీప్ ఏరియా ఉంది. మొత్తం ఏరియాని 4 సార్లు సెర్చ్ చేశారు, పాప దొరకలేదు. కానీ ఈ విషయంలో అక్కడ సెల్ టవర్స్ ఉన్నాయి. 4 సెల్ టవర్స్ నుంచి 4,800 కాల్స్ని ట్రేస్ అవుట్ చేసి దాంట్లో అనుమానంగా ఉన్న 17 కాల్స్ని కూడా వాళ్ళని అనలైజ్ చేశారు. వాళ్ళ దగ్గర పాప లేదు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక సంచార జాతుల వాళ్ళు, జీడి పిక్కల వాళ్ళు, ఇదందరికీ తెలిసిందే. బీహార్ నుంచి, బయట నుంచి వచ్చే పనిచేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళని వెరిఫై చేశారు. 15 రోజుల సీసీటీవీ ఫుటేజ్ ముందు వెనక వెతికిన తర్వాత పోలీస్ వాళ్ళు మొన్న ఒక స్టాండర్డ్ టాబ్లాయిడ్ పేపర్లో కూడా వేశారు, పాప కనిపించట్లేదు, కనిపెట్టిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి ఇస్తా ఉన్నారు. ఇక్కడ క్లియర్గా అండర్లైన్ చేసుకుని తర్వాత టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు. దాని తర్వాత కథ మొత్తం ఫ్రెష్గా స్టార్ట్ అయింది. 25వ రోజున పోలీస్ వాళ్ళు ఈ ప్రకటన ఇచ్చారు. ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో ఈ ప్రకటనని ప్రచురించారు. ఇది కాకుండా టెలివిజన్స్లో, సోషల్ మీడియాలో చాలా హైలైట్గా దీన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రోపగాండా చేశారు. ప్రతి ఒక్కళ్ళు చేయటం వల్ల ఈరోజు పోలీస్ వాళ్ళకి ఒక కీలక ఆధారం దొరికిన సన్నివేశం కనిపిస్తుంది. ఇది వరకు చూసుకుంటే మనకి చాలా మిస్లీడింగ్గా ఇచ్చారు ఇన్ఫర్మేషన్. కొంతమంది రాజమండ్రి బస్సులో పాపను చూసాము, దాని తర్వాత పాప అక్కడెక్కడో తిరుగుతుంటే చూసాము, ఇలా చాలామంది సోషల్ మీడియా హైప్ కోసం మాట్లాడారు. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు రాజమండ్రి బస్సులోనే పాప ఉంది, ఒక ముసలి జంట వాళ్ళు తాత నన్ను పిలిచింది ఆ పాప అని చెప్పని కూడా మాట్లాడారు. సో ఇవన్నీ పక్కన పెడితే అవన్నీ రూల్డ్ అవుట్ టు బి ఫాల్స్. రూల్ అవుట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారో ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి చాలా మంది కాల్ చేస్తున్నారు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. దాంట్లో ఏది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అని చెక్ చేసుకున్న తర్వాత పోలీసులు మేబీ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకెళ్లి పాపని ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే పాప దగ్గర మనం చూసిన ఫొటోస్ ఒక రకంగా ఉంటుంది, రియల్ టైంలో డిఫరెంట్గా ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫోటోని బట్టి ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. సో కిడ్నాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపని రాష్ట్రం దాటించలేదని ప్రగాఢ నమ్మకంతో పోలీసులు ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో ఈ టోల్ ఫ్రీ నెంబర్స్కి చాలా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్ కాల్స్ వచ్చే తరుణంలో వాటిలోంచి కొన్ని ఫోన్ కాల్స్ని, జెన్యూన్ కాల్స్ని మాత్రం ఐడెంటిఫై చేసి వాళ్ళ అమ్మ నాన్నని, అంటే జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్ భవానీ, గణేష్ని తీసుకెళ్ళి ఐడెంటిఫికేషన్గా తీసుకెళ్ళి ఇక్కడెక్కడైతే కాల్స్ వచ్చినాయో, చాలామంది విశాఖపట్నంలో ఉందంటున్నారు, నమ్మకండి, పాప ఏం విశాఖపట్నంలో లేదు, నేపాల్లో అమ్మేలేదు. ఇలాంటివి కూడా క్లియర్గా చెప్తున్నాను నేను. సో కిడ్నాపర్స్ గురించి ఎవరైతే ₹1,00,000 బహుమతి వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఫోన్లు చేశారు, పాపని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, పేరెంట్స్ని తీసుకెళ్ళి ఐడెంటిఫికేషన్ చేసి ప్రెస్ మీట్ ఒకటి పెడతారు అన్నది ఇప్పుడు వస్తున్న వార్త. బహుశా ఆ ప్రెస్ మీట్ ఈరోజు కొంతమంది కాలర్స్ని అయితే ఐడెంటిఫై చేశారు. ఒకవేళ ఈ పాప మా జ్ఞానేశ్వరి అని పేరెంట్స్ ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసుని క్లోజర్కి తీసుకెళ్తారు. లేదు ఈ పాప మా పాప కాదు అంటే మళ్ళీ సర్చ్ కంటిన్యూ అవుతుంది. సో లెట్స్ ఆల్ ప్రే ఫర్ హర్ కమ్బ్యాక్. ఈ రోజు ఒక ప్రెస్ మీట్ రావాలని ఆశిస్తూ, పాప దొరికిందని ఆశిస్తూ ఐఎమ్ కంక్లూడింగ్ మై షో. That's all for now. Thank you.